ఫోకస్ దేశవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది వణికిపోతుంది. దీనికి తోడు ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు చెన్నై, హైదరాబాద్లలో అప్పుడప్పుడు వర్షం కురుస్తుంది. కొత్త సంవత్సరంలో చలిపులి గాండ్రిస్తోంది. ఢిల్లీ వాసులను గజగజ వణికిస్తుంది. సాధారణ స్థాయి కన్నా అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. తాజాగా 7 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు దిగజారాయి. గత 17 ఏళ్లలో నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ నవంబర్లో నమోదవుతున్నాయి. చలిపులితో ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండో రోజు చల్లగాలులు వీస్తుండటంతో ఉత్తర భారతంలో దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని, కనీస ఉష్ణోగ్రత 7.3కు చేరుకుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 2006 నవంబర్ 29లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మరలా ఇంత కనిష్ట టెంపరేచర్స్ నమోదు కాలేదని తెలిపారు. మైదానాలు, కొండ ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తున్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. మరో 2 రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 2019లో 11.5 డిగ్రీలు, 2018లో 10.5 డిగ్రీలు, 2017 నవంబర్ నెలలో 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందని అన్నారు. చలిమంటలు, స్వెట్టర్లు, రగ్గులతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాదిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసోం, మేఘాలయ, బెంగాల్, కశ్మీర్ సహా పలు రాష్ట్రాలు చలితో గడ్డకడుతున్నాయి. లద్దాఖ్, కశ్మీర్లో మంచు అధికంగా రాలే ప్రమాదముందని తెలుస్తోంది. రాత్రులు మరింతగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. మధ్య భారత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది. నేడు, రేపు ఉత్తర, మధ్య, ఈశాన్య భారతంతో పాటు దక్షిణాదిలోనూ ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉందని రిపోర్టు వెల్లడించింది. ప్రధానంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణ, యానాముల్లో వర్ష సూచన వెలువరించింది. ఛత్తీస్గఢ్కు భారీ వర్ష ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్ అధికంగా ఉంటుందని వెల్లడించింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. 50 మీటర్ల నుంచి 175 మీటర్ల పరిధిలోనే రన్వే కనిపిస్తోందని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే విమానాలను రద్దు చెయ్యలేదని ప్రకటించాయి. అటు ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి రావాల్సిన రైళ్లు దాదాపు 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. ఉత్తర భారతాన్ని చలిపుడి వణికిస్తోంది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి శీతల గాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నమైనా కూడా చాలా ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. విపరీతంగా మంచు కురియడంతో పాటు పొగమంచు కప్పేస్తూ ఉండడంతో రవాణా సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. రైలు, విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఉత్తరాదితో పాటు వాయువ్య భారతదేశంలోనూ శీతల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఢిల్లీ సహా వాయువ్య భారతంలో వచ్చే 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు
ఉండడంతో ఆశ్చర్యమేముంది? అక్కడి కార్గిల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -15.8 డిగ్రీలకు పడిపోయాయి. లేహ్లో -15.1, శ్రీనగర్లో -4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు పంజాబ్, హర్యానాలను చలిపులి వణికిస్తోంది. పంజాబ్లోని ఆడంపూర్లో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల్లోపే ఉన్నాయి. మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతాల్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలితో పాటు దట్టంగా పొగమంచు ఆవరించడంతో విమాన, రైళ్ల రాకపోకలు కూడా స్తంభించాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు కశ్మీర్ రాష్ట్రాలు చలి కోరల్లో చిక్కుకొని వణికిపోతున్నాయి. పొగమంచు ఉత్తరాదిన ఉసురు తీస్తోంది. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వెలుతురులేమితో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రేటర్ నోయిడాలో ఓ కారు అదుపు తప్పి కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో 2 మైనర్లు సహా 6 మృతి చెందారు. పొగమంచు కారణంగా సరిగా ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా లంబసింగిలోనూ 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తాంధ్రాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 నుంచి 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 21 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అయితే రాయలసీమలో మాత్రం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటం వల్ల కోస్తా, తెలంగాణ కంటే చలి ప్రభావం తక్కువగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులే ఇందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వారం క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫాన్గా మారి కొంచెం బలహీనపడి తుఫాన్గా సోమవారం కాకినాడ వద్ద తీరం దాటింది. తుఫాన్ తీరం వైపు పయనించే క్రమంలో కోస్తాలో గాలులు తీవ్రత పెరిగి మేఘాలు ఆవరించాయి. ఇంకా శీతాకాలం కావడంతో సముద్రం మీదుగా వచ్చే గాలులతో చలి వాతావరణం నెలకొంది. 3 రోజుల నుంచి సూర్యుడు కనిపించలేదు. ఇదే సమయంలో ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్య భారతం, దానికి ఆనుకుని తెలంగాణ, ఒడిశా వరకు వీచాయి. టిబెట్ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉత్తరాది నుంచి మధ్య భారతం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర మధ్య భారతాలు చలితో వణుకుతున్నాయి. ఆ గాలులు తెలుగు రాష్ట్రాల వరకు విస్తరించాయి. ఇదే సమయంలో తుఫాన్ గాలులు వీచాయి. ఈ రెండింటి ప్రభావంతో 4 రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 10 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. నగరవాసులను చలి గజగజలాడిస్తోంది. 2 రోజులుగా పెరుగుతున్న చలిగాలుల తీవ్రతతో ప్రజలు బయట అడుగుపెట్టేందుకు వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ ఉండడంతో ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ కనీస ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్గా ఉంది. జాతీయ వాతావరణ శాఖ ప్రకారం ఇది సాధారణం కంటే 5.8 డిగ్రీల సెల్సియస్ తక్కువ. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం కేవలం రెండోసారి మాత్రమే. ఇప్పటి వరకు 2012 నవంబర్ 18తో పాటు 2016 నవంబర్ 11న అత్యంత కనిష్టంగా 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 డిసెంబర్ 21న 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 7 ఏళ్ల తర్వాత తిరిగి 2018లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఆల్ టైం రికార్డుగా 1966 డిసెంబర్ 14న 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీస్తున్న చలిగాలులతో రాష్ట్ర ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
అనివార్యంగా బయటకు రావాల్సిన వారు స్కూల్ విద్యార్థులు స్వెట్టర్లు జర్కిన్లు వేసుకుని మరీ వస్తున్నారు. సాధారణంగా చలిగాలులకు రాత్రిపూట తిరగడానికి వెనుకాడే ప్రజలు ఇప్పుడు 2 రోజులుగా పగలు కూడా బయటకు రాలేని పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో వీస్తున్న చల్లని గాలులు, ఉత్తరాది నుంచి శీతల పవనాలు, వాటికి తోడు కోస్తా ఆంధ్రపై తీవ్రంగా, తెలంగాణపై చురుకుగా ఉన్న ఈశాన్య రుతుపవనాలు అన్నీ కలిసి రాష్ట్రంపై ముప్పేట దాడి చేస్తూ వాతావరణ పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. మరోవైపు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఉండడంతో సాధారణ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మేరకు పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలి చంపేస్తోంది. రాత్రులు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అటవీ ప్రాంతం అధికంగా ఉండే ఆదిలాబాద్ మొదలుకుని కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ వరకు ఇదే పరిస్థితి. 2 రోజులుగా హైదరాబాద్ నగరం హిల్ స్టేషన్ను తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో హైదరాబాద్ ప్రజలు చలితో విలవిల్లాడుతున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో పగటిపూట చలిగాలుల తీవ్రత పెరగడంతో పాటు తుఫాన్ ప్రభావం కూడా నగరాన్ని వణికిస్తోంది. ఫలితంగా ఊటీ వంటి హిల్ స్టేషన్లో ఉండే చల్లటి వాతావరణం నగరంలోనూ కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు జల్లులు పడుతూ ఉండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా పగటిపూట 28 నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉన్నప్పటికీ 21 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ రద్దీతో కనపడే నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. మంచు కూడా కురుస్తూ ఉండటంతో ఉదయం పూట ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల కార్లు కూడా నడవలేనంత స్థాయిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. మరో 24 గంటల వరకు పగటిపూట చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2 రోజులుగా హైదరాబాద్లో సాధారణ స్థాయి ఉష్ణోగ్రతల కంటే 8 డిగ్రీలు తగ్గినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో చలి తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే చలి తీవ్రత వారం ముందే వచ్చిందని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణలో మరో 2 రోజుల వరకు పొడి వాతావరణం ఉంటుందని, తెల్లవారుజామున చలి పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో కూడా వాతావరణం చల్లగా మారుతోంది. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డంతో చలి కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఏపీలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. తుఫాను తీరం దాటిపోవడంతో ముప్పు తప్పిందని భావించినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తెల్లవారుజామున తమిళనాడులోని మామల్లపురం, కైరకల్ మధ్య తీరం దాటిన నివర్ తుఫాను ఏపీ పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న సాయంత్రం నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటిన సమయంలో మొదలైన వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని గోదావరి జిల్లాల నుంచి మొదలుపెట్టి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. ఓవైపు భారీ వర్షాలు పడుతున్నా చలిగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో జనం బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. తుఫాన్ తీరం దాటినా బలహీనపడే క్రమంలో వర్షాలు, చలిగాలులు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్న పలు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో నుంచి రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మత్స్యకారులను నిన్నట్నుంచే వేటకు వెళ్లడాన్ని నిషేధించారు. స్కూళ్లకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలున్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. నేషనల్ హైవేపైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్ జామ్ అయింది. తుపాన్ కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండరాలు పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. కడప జిల్లా సీకేదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు 10 ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రూట్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు కూలిపట్టంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాటిని తొలగించారు. పంట కాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలోని 1600 చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. నివర్ తుఫాన్ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్, తాంబరం, మదురై, బికనూర్, చెన్నై సెంట్రల్, సంత్రగచ్చి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. స్పైస్ జెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి రేణిగుంట రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక బెంగళూరులో ల్యాండ్ అయింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఓవైపు ప్రాణాంతక మహమ్మారి కరోనా వణికిస్తుండగా ఇంకోవైపు చలిపులి భయపెడుతోంది. విజృంభిస్తున్న చలితో దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి. గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో అక్టోబర్ 26వ తేదీన 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబర్ నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇదే. ఇక ఢిల్లీలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 7,745 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో ఒకరోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదలు. ఇక పెరుగుతున్న చలికి తోడు కొత్త కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెన్షన్ రేపుతోంది. నిజానికి మార్చి నుంచి మే వరకు కేసులు పెరుగుతూ వచ్చినా జూన్ నుంచి కేసులు తగ్గిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తిరిగి కేసులు పుంజుకుంటున్నాయి. చలిగాలుల నేపథ్యంలో దేశంలో కరోనా విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. చలిపులి దెబ్బకు కొత్తగా కేసులు నమోదవుతూ ఉండడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో చలిగాలులకు తోడు కాలుష్యం కూడా పెరుగుతూ ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. దేశంలో చలి పంజా విసురుతోంది. అసలే శీతాకాలం కావడం, దీనికి తోడు తుఫాన్ దెబ్బతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. దానికి తోడు చల్లగాలులకు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రమాదాలకు దారితీస్తుంది.